हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नं अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ద్రోణాచార్యుల వారు ఎలాగైనా ద్రుపదుని స్నేహాన్ని సంపాదించాలని కోరుకున్నారు. ఆ ద్రుపదుని స్నేహాన్ని సంపాదించాలని కాస్త రాజస ప్రయత్నం చేశారేమో అనిపిస్తుంది. శిష్యుల చేత యుద్ధం చేయించారు. తనను బందీగా చేసి పట్టుకొని తెప్పించారు. తన రాజ్యాన్నంతా స్వీకరించారు. అర్ధరాజ్యాన్ని తిరిగిచ్చారు. ఇకపైన నువ్వు నేను స్నేహితులం, నా స్నేహాన్ని ఇకపైన అంగీకరిస్తావా అన్న తరువాత అప్పటికప్పుడు ద్రుపదుడు అన్నాడు, నిజమే, సరే ఇకపైన శాశ్వతమైన స్నేహాన్ని నేను చేస్తాను. మాట వరసకు మాత్రమే అన్నట్లు అనిపిస్తుంది. అప్పటికి ఆ పరాభవాన్ని తను దిగమృంగుకోలేకపోతూ ఉన్నాడు ద్రుపదుడు. ఆ పరాభవాన్ని గురించి ఎలా ఆలోచించాలి? ఆ పరాభవానికి తగిన ప్రతీకారాన్ని తీర్చుకోవాలి. క్షాత్ర తేజస్సు తనది. బ్రాహ్మణుడు క్షమా సంపన్నుడు, తను క్షమించాడు. ఇక నా పని ఏంటి? నేను క్షత్రువుణ్ణి కదా, క్షమించడం క్షత్రువుని ధర్మమా? కాదే. కనుక అంతకంతకు ప్రతీకారాన్ని తీర్చుకోవడమే క్షత్రియుల ధర్మం. వారి స్వభావం, వారి రక్తమే అలాంటిది. కనుక ద్రుపదుడు అప్పటికప్పుడు చెప్పాడు, సరే ఇకపైన శాశ్వతమైన స్నేహాన్ని, ప్రీతిని నేను కోరుకుంటాను అని ద్రుపదుడు అన్నాడు. అనాశ్చర్యమిదం బ్రహ్మన్ విక్రాంతేషు మహాత్మసు ప్రియే త్వయాహం త్వత్వశ్చ ప్రీతిమిచ్చామి శాశ్వతీం. శాశ్వతమైన ప్రీతిని నీ ద్వారా నేను కోరుకుంటాను అని ద్రుపదుడు అన్నాడు. కానీ అది తాత్కాలికమే తప్ప అది శాశ్వతం కాదు. ఎందుకంటే ఆ తరువాత ద్రోణాచార్యులు విడిచిపెట్టిన తరువాత తన మస్తిష్కం ఎలా ఆలోచించింది, తన బుద్ధి ఎలా ఆలోచించిందంటే చర్యకు తగిన ప్రతిచర్యను, క్రియకు తగిన ప్రతిక్రియను చేయాలంటే అది నా వల్ల సాధ్యం కాదు. కానీ అలాంటి సంతానం నేను పొందాలి అని తను ఆలోచించసాగాడు. అర్జునుడేమన్నాడు? సంబంధి అని అన్నాడే. సంబంధి అనే తనన్న మాటను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే నాకో కూతురు కావాలి. ఆ కూతుర్ని అర్జునునికి ఇవ్వాలి. అరే, అర్జునుడు ఎంత పెద్దవాడయ్యాడు!
ఇక పైన కూతుర్ని తను కని ఆ కూతుర్ని తనకివ్వగలడా? అర్జునునికి పెళ్లి చేయగలడా? లేదే. భగవంతునికి శరణు వేడాడు. ధార్మికుడు తను, భగవద్భక్తుడు తను కూడా. కనుక లోపల ఆ వైరం, ద్రోణాచార్యుల పట్ల వైరభావం తనలో అభివృద్ధి సాగుతూ ఉంది. ద్రోణాచార్యుల వారిని చంపే కొడుకు, చంపే సంతానం తనకు కావాలని ఆలోచించాడు. దేశమంతా యాత్ర చేశాడు, దేశమంతా తిరిగాడు. ఎవరిలాంటి సంతానాన్ని కరుణించగలరు? క్షత్రేణ వై బలేనాస్య నాశంసే పరాజయం నిశ్వాస పరమోహ్యాసి ద్రోణం ప్రతి చికిర్షరా నసంతి మమ మిత్రాణి లోకేస్మిన్నస్తి వీర్యవాన్. ఎవరున్నారు? ద్రోణాచార్యుల వారిని చంపేంత మొనగారు ఎవరున్నారు లోకంలో? మొనగాళ్ళు అలాంటి వారు లేరు. నాకు మిత్రులు లేరు, అలాంటి మిత్రులు లేరు. నాకు చేయూతనందించి ద్రోణాచార్యుల వారిని గెలిచి నా ప్రతిచర్యను చూపించే మిత్రులెవరూ నాకు లేరాయే. అందులోనూ ద్రోణాచార్యుల వారికి ఎదురెళ్ళి యుద్ధం చేసే మొనగాడెవరున్నాడు? ఎవరూ లేరు కదా. ఏం చేయాలని ఆలోచిస్తూ తను యాజోపయాజ దగ్గరికి వెళ్ళాడు. యాజ ఉపయాజ ఇరువురు అన్నదమ్ములు, ఋషివరేణ్యులు. మొట్టమొదట ఉపయాజ తమ్ముడు, యాజ అన్నయ్య పెద్దతను, ఉపయాజ తను చిన్నతను. మొట్టమొదట బుద్ధ్వా తయోర్బలం బుద్ధిం కనీయాంసముపహ్వరే. వారిరువురు సమర్థులు, వారిరువురి వల్ల నా పంథం నెరవేరుతుంది అనుకున్నాడు ద్రుపదుడు. నా పంథం నెరవేరాలంటే వారి ద్వారానే నెరవేరుతుంది. ఇక మరెవ్వరూ లేరు అని తీర్మానించుకున్న తరువాత ఆ యాజ ఉపయాజ ఒకే ఆశ్రమంలో లేరు, వేరు ఆశ్రమంలో వారున్నారు. మొట్టమొదట ఆ తమ్ముని అత్యద్భుతమైన సామర్థ్యాన్ని పసిగట్టిన ద్రుపదుడు ఆ ఉపయాజ దగ్గరికి తను వెళ్ళాడు. గురు శుశ్రూషణేయుక్త ప్రియకృత్సర్వకామదం పాద్యేనాసనదానేన తథార్ఘ్యేణ ఫలైశ్చతం అర్హయిత్వా యథాన్యారం ఉపయాజోబ్రవీత్ తతః. ఉపయాజుని ఆశ్రమానికి వెళ్ళాడు, తనను గౌరవించుకున్నాడు, తన సపర్యలను చేశాడు, అర్ఘ్యమిచ్చాడు, సత్కరించాడు. ఆ సత్కారాన్ని గమనించిన తరువాత ఆ ఉపయాజ అడిగాడు, ఎందుకోసం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎవరు, ఏ పని కావాలి అని ఆరా తీసిన తరువాత వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారు. సబుద్ధ్వా ప్రీతి సంయుక్తం ఋషీణాముత్తమం తదా ఉవాచ ఛందయన్ కామై ద్రుపద సతపస్వినం. తరువాత తను అనుకూలించినట్లే కనిపిస్తూ ఉంది వ్యవహారం అంతా. అలా నాకు అనుకూలంగానే తను ఉండగలడు అని ద్రుపదుడు తీర్మానించుకుని తనన్నాడు, ఉపయాజ, నాకు ద్రోణాచార్యుల వారిని సంహరించే సంతానం కావాలి. ఆ సంతానం కోసం ఎలాంటి కర్మను మీరు చేయిస్తారో నా వల్ల చేయడానికి నేను సిద్ధం. అంతా చెబితే అక్కడ జరిగేదేమో పని, ఉపయాజుని దగ్గర ఆ పని జరిగేదేమో. కానీ చివరికి ఏమన్నాడు, ప్రదాస్యామి ధనం తవ, నీకు ధనమిస్తాను, డబ్బిస్తాను అన్నాడు. అది అనకూడదు, బ్రాహ్మణుల దగ్గర అలాంటి మాటలు ఆడకూడదు. చాలా మందికి తెలియదు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. బ్రాహ్మణుల దగ్గర మాట్లాడాలంటే చాలా చక్కగా మాట్లాడాలి. ఉండొచ్చు అలాంటి వారు, నేను లేదనడం లేదు. అయినా కూడా చాలా నేర్పుతో వివేకంతో మాట్లాడాలి, చాలా వివేకంగా మాట్లాడాలి. అలా నీకు డబ్బిస్తాను, ద్రోణాచార్యుల వారిని సంహరించే సంతానం నాకు కావాలి, అందుకోసం నా చేత యాగం చేయించాలి, మీరే పురోహితులు అని అన్నారు. కోపం నెత్తికొచ్చింది తనకు. ఏంటి, డబ్బు కోసమా నేను బ్రతుకుతూ ఉన్నది? డబ్బును సంపాదించాలనే అభిలాష నాకున్నట్లయితే ఈ అరణ్యంలో నేనుండేవాడినా? కాదే, నేను కూడా నీలాగే రాజ్యంలో ఉండేవాడిని, నేను కూడా రాజయ్యేవాడినేమో. డబ్బు కావాలని నాకు కోరిక లేదు. నువ్వు తప్పు చిరునామాకు నువ్వు వచ్చావు.
నాకు ప్రయోజనాలతో పని లేదన్నాడు. ప్రత్యాఖ్యాతస్తు నిరాకరించాడు. సాధ్యం కాదన్నాడు నా వల్ల. మరి 1 సంవత్సరం వరకు తనను సేవించాడు. సేవించిన తరువాత ఆ ఉపయాజుడు ఉపాయం చెప్పాడు. ఉపాయం చెప్పాడు. సరే, నా వల్ల ఆ పని కాదు, కానీ నా అన్నయ్య వల్ల ఆ పని జరుగుతుంది. తను ఈ ఆశ్రమంలో లేడు, తను మరో ఆశ్రమంలో ఉన్నాడు. అప్పట్లో మేమిరువురం ఎలా ఉండేవారమంటే, ఒకరిని విడిచి ఒకరు విడిచి ఉండేవాళ్ళం కాదు, అలా జతగానే ఉండేవాళ్ళం. తన గురించి నీకు చెప్పాలి, తన వల్ల ఈ పని జరుగుతుందని నేనన్నానే. ఎందుకని? తన స్వభావం ఏంటో నాకు తెలుసు, తన ప్రవర్తన ఎలాంటిదో నాకు తెలుసు. కాబట్టి తన వల్ల జరిగే పని ఇది, నా వల్ల జరిగే పని కాదు అని ఉపయాజుడు అన్నాడు. తన వల్ల ఎందుకు జరుగుతుంది? నా అన్నయ్య తను. నా అన్నయ్య నమేత్యాక్షీత్ విచరన్ విజనే వనే. నేను అరణ్యంలో సంచరిస్తూ ఉన్నా కూడా నన్ను విడిచిపెట్టలేడు తను. నాతోనే తను యాత్ర చేస్తూ ఉన్నాడు, నాతోనే తిరుగుతూ ఉన్నాడు తను. తను ఎలాంటి వాడంటే, ఏదైనా వస్తువు దొరికినా ఆ వస్తువును ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించేవాడు. ఎలాంటి వస్తువు దొరికినా దానివల్ల ప్రయోజనాన్ని పొందే వ్యక్తి తను. అలా వదిలేసేవాడు కాదు ఏ వస్తువునైనా. ఒకసారి ఏం జరిగిందంటే, అలా వెళుతూ ఉన్నాము, తను ముందు వెళుతూ ఉన్నాడు, నేను వెనుక వెళుతూ ఉన్నాను. అలా వెళుతూ ఉంటే ఒక చెట్టు నుండి ఒక పండు కిందికి పడింది. పడరాని చోట ఆ పండు పడింది, నిషిద్ధమైన దేశంలో. ఆ పండు పడగా, క్రింద పడగా ఆ పండును తీసుకున్నాడు. మురికిలో పడిన పండు తినడానికి అర్హమా? కాదు. అయినా కూడా నా అన్నయ్య దానివల్ల కూడా ప్రయోజనం పొందుతాడు. తను ఎలా ఉపయోగించాలి ఒక వస్తువును తనలా మరెవరికీ తెలియదు. అలాంటి వాడు తను. ఏ వస్తువు నుండైనా ప్రయోజనం పొంది ఆ వస్తువును విడిచిపెట్టేవాడు. తీరా దాని వల్ల ప్రయోజనం కలగదు అనుకుంటే విడిచిపెట్టేవాడే తప్ప దానివల్ల చిన్న ప్రయోజనాన్నైనా తను పొందేవాడు. అలాంటి వాడు తను. ఆ పండును తీసుకున్నాడు. నేను అనుకున్నాను లోపల, అదేంటి పడరాని చోట పడ్డ పండు, దాన్ని తినగలనా? లేదే. లేదా మరొకరికి ఇవ్వగలనా? అలాంటి పండును ఇవ్వడం కుదరదే. అయినా కూడా తను తీసుకున్నాడు. ఇలాంటి ప్రవర్తనలు ఎన్నో ఉన్నాయి తనలో. అందరూ తిన్న తరువాత విడిచిపెట్టిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల్ని కూడా తను తినేవాడు. చాలా రుచిగా ఉన్న వస్తువులను తను తినేవాడు. తిన్న తరువాత ఆ వస్తువుల యొక్క రుచిని తెలిపేవాడు, చెప్పేవాడు. ఎంత రుచిగా ఉందో, అది ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో. నువ్వు తిన్నావా? లేదే. తినవా అని అడిగేవాడు నన్ను. అలాంటి స్వభావం తనది. కనుక కీర్తయన్ గుణమన్నానాం అథ ప్రీతో ముహుర్ముహు, తను ఏది తిన్నా దాని యొక్క గుణాన్ని వర్ణించి చెప్పేవాడు. మనం కూడా అలాంటి వాళ్ళమే కదా. మనమంతా యాజుని లాంటి వాళ్ళమే. తిన్న వస్తువు యొక్క గుణాలను చెబుతామే తప్ప విన్న వస్తువు యొక్క గుణాలను చెప్పడం మా వల్ల సాధ్యమవుతుందా? దాన్ని మనం నేర్చుకోవాలి. దేన్ని మనం వింటూ ఉన్నాం? మహాభారతాన్ని వింటూ ఉన్నాం. విన్న ఆ మహాభారతం యొక్క గుణాలను చెప్పాలి మనం. ఎలాంటి అద్భుతమైనది ఈ మహాభారతం, ఎలా అద్భుతమైనది, ఎందుకని అద్భుతం అనిపించింది, అలాంటి గుణాలను చెప్పాలి మనం. దాన్ని పెంచుకోవాలి మనం. పిల్లలకు చెప్పాలి, చాలా బాగుందిరా మహాభారతం, ప్రతిరోజు వినాలి, చదవాలి మహాభారతాన్ని అని దాని గుణాలను చెప్పి మరొకరు వినేలా మనం చేయాలి. మనం మాత్రమే వినడం కాదు. ఏదో మంచి వస్తువును తిన్న తరువాత మనం మరొకరిని పురమాయిస్తాం కదా తినడానికి. అలాగే మంచి విషయాన్ని విన్న తరువాత మరొకరిని పురమాయించాలి. చాలా బాగుంది మహాభారతం, వినాలి, భాగవతం వినాలి, రామాయణం విని తీరాలి అనే భావన మరొకరిలో కలిగేలా చేయాలి. అలా చేసేవాడు తను యాజుడు. తమ్మునికి చెప్పేవాడు. ఆ వస్తువు యొక్క ఆహారం యొక్క గుణగణాలను వర్ణించి చెప్పేవాడు. కనుక యయే ఏవం ఫలార్థినస్తస్మాత్ మన్యేహం తర్కచక్షుష తం వై గచ్చేహ నృపతే త్వాం ససంయాజయిష్యతి. కనుక
తను లాభాన్ని గురించి ఆలోచించగలడు. దేనివల్ల ఎలాంటి లాభం ఉందో తను తెలుసుకోగలడు. కనుక నువ్వు తన దగ్గరికి వెళితే నీ పని జరుగుతుందని ఉపయాజుడు ద్రుపదునికి చెప్పాడు. అయినా ఎందుకో ఆ ద్రుపదునికి ఉపయాజుని దగ్గరే ఉండాలని, ఉపయాజుని ద్వారా ఆ పని జరగాలని లోపల తన భావన, తన అభిలాష. కానీ అది జరగడం కుదరదు అని తెలుసుకున్నాడు. ఇక అక్కడ పని జరగకుంటే ఎక్కడ పని జరుగుతుందో అక్కడికి మనిషి వెళ్ళాలి. పని జరగాలి అని అనుకున్నవాడు, తీర్మానించుకున్నవాడు ఆ పని జరగడం కోసం ఎక్కడికైనా తను వెళతాడు. పని జరగాలి అంతే, తనకు ఎక్కడికైనా వెళతాడు. తనకేమో ఆ ఉపయాజుని పైన నమ్మకం. తను సమర్థుడు, తను బలవంతుడు, తను గొప్ప తపస్వి, తన వల్ల ఈ పని జరుగుంటే బాగుండేది అనుకున్నాడు. అయినా తన మాటలను గమనించిన తరువాత, ఇక తన వల్ల ఈ పని జరగదని తెలుసుకున్న తరువాత ఉపయాజుడు చెప్పినట్లే యాజుని దగ్గరికి వెళ్ళాడు. ఉపయాజవర్యశ్రుత్వ యాజశ్యాశ్రమమభ్యగాత్. యాజుని ఆశ్రమానికి వెళ్ళాడు. జుగుప్సమానో నృపతి మనసేదం విచింతయన్. మనసుతో ఆలోచిస్తూ ఆ యాజుని ఆశ్రమానికి వెళ్ళాడు. యాజాశ్రమానికి తను వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ యాజున్ని పూజించాడు. మళ్ళీ పూజించి చివరికి తన అభిలాష ఏంటో, తన కోరిక ఏంటో ఆ కోరికను యాజుని దగ్గర చెప్పాడు. యాజునికి చెప్పడం మాత్రమే కాదు, పురోహిత, నువ్వు నా పనిని చేసి పెట్టినట్లయితే నీకు 800 ఆవులను నీకు దానం చేస్తాను అన్నాడు. ప్రయోజనం కోరుకునేవారు యాజమహర్షులు. అన్నంత మాత్రాన వారిని తక్కువ అంచనా వేయడం సబబు కాదు. మహానుభావులు ఏ ప్రారంధం ఉంటుందో తెలియదు. ఏదో ప్రయోజనం కోరిక ఉన్నంత మాత్రాన తను నీచుడవుతాడా? లేదే. నీచమైన కోరికలున్నవాడు నీచుడు అవ్వగలడే తప్ప కోరికలున్నవారు కాదు. కోరిక లేనివారెవరు అసలు? బ్రహ్మదేవుల వారికి కోరిక లేవు. అయినా కూడా వారికి కూడా నేను బ్రహ్మనవ్వాలి అనే కోరిక ఉంది కదా, లేదా? ఉంది. ప్రజలను నేను సృష్టించాలి కోరిక ఉందా లేదా? ఉంది. ఈ విశ్వాన్ని నేను పరిపాలించాలి ఉందా లేదా? కోరిక ఉంది. కోరికలు ఉన్నాయి వారికి కూడా. ఆ కోరికల వల్ల భగవంతునికి ప్రీతి కలుగుతుంది. భగవంతుణ్ణి సంతోషపరిచే కోరికలు బ్రహ్మదేవుల వారికి ఉన్నాయి. కానీ మా కోరికల్ని ఉంటే భగవంతునికి సంతోషం అవుతుందా? ఇదేంట్రా ఇలా కోరికలున్నాయి తనకు అని అనుకుంటాడు భగవంతుడు. మా కోరికలన్నీ వినలేని కోరికలు, చెప్పలేని కోరికలు. కనుక మా కోరిక ఏంటో భగవంతునికే మనం చెబుతాం. పెద్దగా అరిచి చెప్పుకోం. ఎందుకంటే మరొకరు నన్ను అదోలా చూస్తారు నా కోరికల్ని విని. ఇదేంటి ఇలా కోరుతూ ఉన్నాడు తను అని అనుకుంటారు. అందరి కోరికలు ఇంచుమించు అలాగే ఉంటాయి. అయినా కూడా ఒకరంటే మరొకరికి భయం. నా కోరికను నేను పెద్దగా చెప్పుకుంటే, అరిచి చెప్పుకుంటే నన్ను చిన్నవాణ్ణిగా భావిస్తారనే ఆ చిన్ని భావన మాకుంటుంది. కనుక ఆ భగవంతునికి మాత్రమే, మనసులో మాత్రమే మనం కోరికల్ని చెప్పుకుంటాం. ప్రపంచంలోని నాతో ఉన్నవారే నా కోరికల్ని చూసి వింత వారికి కలుగుతుందంటే భగవంతునికి ఎంత వింత కలుగుతుందో మా కోరికల్ని చూసి. అయినా కూడా భగవంతుడు తన ప్రారబ్ధం, తన యోగ్యత, తన సామర్థ్యం, తన అలాంటి వస్తువులనే కోరుకుంటాడు. అయినా కోరినంత మాత్రాన నేను ఇవ్వాలా? కాదే. ఏ వస్తువు ద్వారా తనకు హితం కలుగుతుందో అలాంటి వస్తువులనే భగవంతుడు ఇస్తాడు. అన్ని కోరికల్ని భగవంతుడు కూడా తీర్చాడు. కోరికలున్నంత మాత్రాన తీరవు, కోరినంత మాత్రాన తీరవు. కోరిన కోరికలు తీరాలంటే అలాంటి పుణ్యం ఒకటి ఉండాలి, అలాంటి ప్రారబ్ధం ఒకటి ఉండాలి. ప్రారబ్ధం ఉన్న వారికి మాత్రమే కోరికలు తీరుతాయే తప్ప, పుణ్యమున్న వారి కోరికలు తీరుతాయే తప్ప తీరవు, తీరని కోరికలు. అలా తను కోరుకున్నాడు. ఏమని? మళ్ళీ అదే కోరుకున్నాడు. ద్రోణాచార్యుల వారిని చంపే పుత్రుడు నాకు కావాలి. సరే, తనకు కూడా డబ్బు కావాలి, ఆవులు కావాలి. తనకు కూడా నిషిద్ధమైన వస్తువా? కాదే. ఆవుల వల్ల తనకు లాభం. కనుక అలా 800 ఆవులను నేనిస్తానని
చెప్పాడు. చెప్పి తన కోరికంటో కూడా చెప్పుకున్నాడు. అలాగే అర్జునునికి భార్య కాగల కూతురు కూడా నాకు కావాలి. ద్రోణాచార్యుల వారిని చంపే కొడుకు కావాలి. సరే, అందులో ఏ ఇరకాటం లేదు, అందులో ఏ విధమైన అపహాసం చేసే విషయం కాదది. కానీ అర్జునునికి భార్య కాగల కూతురు నాకు కావాలి అన్నాడు. అదేంటి? అలాంటి కూతురు ఇప్పుడు పుట్టిన తరువాత తను ఎప్పుడు పెద్దదవుతుందో, ఎప్పుడు అర్జునునికిచ్చి వివాహం చేయాలో, ఆ అర్జునునికి కోడలవుతుందే తప్ప, కోడలయ్యే కూతుర్ని తను కనగలడే తప్ప అర్జునునికి భార్య అయ్యే కూతుర్ని తనెలా కనగలడు? చూడండి భగవంతుని విచిత్రమైన వ్యాపారం ఎలా ఉంటుందో. మహానుభావులు కోరుకుంటే, ప్రారబ్ధమున్నవారు కోరుకుంటే ఆ కోరికలు ఎలా తీరుతాయో గమనించండి. మహాభారతం మనకు చాలా చక్కగా ఆ విషయాన్ని చెబుతుంది. మేము ఆలోచిస్తే అవును, పుట్టిన కూతుర్న అర్జునునికి ఇచ్చింది, వివాహం చేసింది అని అనిపిస్తుంది. కానీ అక్కడ భగవంతుడు ఆ ప్రారబ్ధాన్ని ఎలా చక్కదిద్దాడో గమనించండి. ఆ వ్యాపారాన్ని, ఆ కోరికను ఎలా చక్కదిద్ది ఆ కోరికను భగవంతుడు పూర్ణం చేశాడో మనం గమనించాలి. అక్కడ యాజ సరే అన్నాడు. సరే అన్న తరువాత క్షత్రియో నాస్తి తుల్యోశ్చ పృథివ్యాం కశ్చిదగ్రణి, ద్రోణాచార్యుల వారిని చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా పొగిడేశారు. చాలా అద్భుతంగా పొగిడేశారు. అలాంటి మహానుభావులు, వారిని ఎదుర్కోగల తాహతు ప్రపంచంలో అసలు ఎవరికీ లేదు. తనలో అటు బ్రహ్మవీర్యము ఉంది, బ్రాహ్మ తేజస్సు తనలో ఉంది, అలాగే తనలో క్షాత్ర తేజస్సు కూడా ఉంది. ఆ రెండు తేజస్సుల కలయిక ద్రోణాచార్యుల వారు. చాలా విచిత్రం అనిపించింది ద్రుపదునికి. ఎంతటి మహానుభావుడు తను! ఇటు క్షాత్ర తేజస్సు తనలో ఉంది, అటు బ్రాహ్మ తేజస్సు కూడా ఉంది. శాపాదపి శరాదపి, శాపమివ్వడానికి కూడా సిద్ధమే, బాణంతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధమే. అలాంటి విచిత్రమైన మహానుభావులు ద్రోణాచార్యుల వారు. కనుక తనను ఎదుర్కోగల సామర్థ్యం ఈ ప్రపంచంలో, ఇప్పుడున్న ప్రపంచంలో అసలెవ్వరూ లేదు. కొత్తవాడు పుట్టాలి, చంపేవాడు పుట్టాలి. అందుకోసం మీరు యాగం చేయించాలి. సోహం క్షత్రబలాద్దీన బ్రహ్మతేజ ప్రపేదివాన్ ద్రోణాద్ విశిష్టం ఆసాద్య భవంతం బ్రహ్మవిత్తమం. కనుక నా వల్ల జరిగే పని కాదది, ఒక క్షత్రియుని వల్ల మాత్రమే జరిగే పని కాదది. బ్రహ్మతేజస్సుకు బ్రహ్మతేజస్సు పోటీ అవుతుంది, క్షాత్ర తేజస్సు పోటీ కాలేదు. బ్రాహ్మ తేజస్సుతో క్షాత్ర తేజస్సు తలపడదు, తలపడడం తెలియదు క్షాత్ర తేజస్సుకు. తలవంచుకుంటుందే తప్ప తలపడి యుద్ధం చేసి గెలవడం క్షాత్ర తేజస్సుకు రాదు, క్షాత్ర తేజస్సుకు ఉండదు, లేదు అసలు. కనుక బ్రాహ్మ తేజస్సు ఢీ కొట్టాలి. అందులోనూ కూడా ద్రోణాచార్యుల వారి కన్నా అత్యధికమైన తపస్సు మీదని నేను విన్నాను, ఇప్పుడు కంటూ ఉన్నాను. కనుక మీ వల్లే అది సాధ్యమవుతుందే తప్ప మరి వరి వల్ల కూడా సాధ్యం కాదు. ద్రోణాద్ విశిష్టమాసాధ్య భవంతం, ద్రోణాచార్యుల వారి కన్నా విశిష్టులైన వారు మీరు. కనుక మీ వల్ల ఆ పని జరుగుతుందని నేను మీ దగ్గరికి వచ్చాను. తత్కర్మ కురుమే యాజ నిర్వపామ్యర్బుదం గవాం. 800 అన్నాను అప్పుడు, కానీ ఇప్పుడు నా మాటను, నా సంకల్పాన్ని మార్చుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 800 ఆవులనిస్తాననే సందర్భంలో నాకు ద్రోణాచార్యుల వారి బలం ఎలాంటిదో అనే అనుసంధానం లేదు, దాని గురించి నేను ఆలోచించలేదు. ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను, ద్రోణాచార్యులంతటి మహానుభావుల్ని, మహాసమర్థుల్ని సంహరించగల కొడుకు నాకు పుట్టినట్లయితే అర్బుదం వేల లక్షల ఆవులను నేను నీకు దానం చేస్తానయ్యా, నా పని చేసి పెట్టవు అన్న తరువాత తథేత్యుక్త్వా తు తం యాజో యజ్ఞార్థం ఉపకల్పయత్. సరే అని ఆ యాజ యజ్ఞం కోసం సిద్ధమయ్యాడు. ఆ యజ్ఞానికి కావలసిన సామగ్రి కావాలి కదా, సాధనలు కావాలి కదా, ఆ సాధనలన్నిటినీ సమకూర్చుకోమని యాజ చెప్పాడు. ఒకరి వల్ల సాధ్యమవుతుందా? యాజ అన్నయ్య ఆలోచించాడు, నా ఒక్కని వల్ల ఇది సాధ్యమవుతుందా? కాదు. తను చెప్పిన దాన్ని గమనించినట్లయితే ద్రోణాచార్యుల వారిని సంహరించే సంతానం తనకు కావాలంటే నా ప్రతాపం, నా తపస్సు మాత్రమే సరిపడదు. ఈ తపస్సుకు మరో తపస్సు జత కావాలి. జత కలిస్తేనే
తన కోరిక తీరుతుంది. ఆ తపస్సు ఎవరిది? నా తమ్ముడు ఉపయాజునిది. యాజ అప్పుడు తమ్ముణ్ణి స్మరించుకున్నాడు. అసలు కోరికలు లేనివాడు, విరక్తుడు. అలాంటి వారి బలం తోడైతే, అలాంటి వారి తపస్సు తోడైతే నా తపస్సుకు ఉనికి ఉంటుంది, నా తపస్సు బలోపేతమవుతుంది. నా ఒక్కని బలం వల్ల అది సాధ్యం కాదు. కనుక ఉపయాజుని పిలిచారు. చూడండి, ఉపయాజు యాజు వారిరువురి పంథా వేరు, వారిరువురి ఆలోచనలు వేరు. యాజునికి ప్రయోజనం కావాలి, కానీ ఉపయాజునికి ఏ విధమైన ప్రయోజనం అవసరం లేదు. భగవంతుని ప్రేమ కోసం ఏ పనైనా తను చేయడానికి సిద్ధం. సొంత లాభం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధం. ఏ పనైనా అంటే విహితమైన పనిని, నిషిద్ధమైన పనిని ఇద్దరూ చేయరు. కానీ అందులోనూ ఉపయాజుడు సొంత లాభం కోసం ఏ పని చేయడం తన వల్ల సాధ్యం కాదు. కానీ యాజుడు అలా కాదు. స్వామి కార్యం స్వకార్యం అంటారు కదండి, అలాంటి మహానుభావుడు తను. స్వామి కార్యంలోనూ సొంత కార్యాన్ని చూసుకునేవారు ఉంటారు కొందరు, స్వకార్యాన్ని చేస్తూ స్వామి కార్యాన్ని తలపెట్టేవారు కొందరు ఉంటారు. అలాంటి వారిలో తనొకడు అనుకోవచ్చు. కనుక ఆ యాజుడు చెప్పాడు, తమ్ముడు రావాలి. సరే, తమ్ముడిని పిలిచాడు. తమ్ముడు ఎందుకని వచ్చాడు? అన్నయ్య పిలుస్తూ ఉన్నాడని వచ్చాడే తప్ప దానివల్ల నాకే ప్రయోజనం లేదు, ప్రయోజనం యొక్క అపేక్ష నాకు లేదు. అయినా అన్నయ్య పిలిచాడు కదా. ఇక్కడ అన్నయ్య అనే మాట లేదండి. గురువర్ధే యోజయత్ కర్మ యాజస్యాపి సమీపత. గురువు అని నమ్మాడు. అభిప్రాయ భేదాలున్నా కూడా, వేరే వేరే ఆశ్రమంలో ఉన్నా కూడా చాలా చక్కని మాటలు ఇవన్నీ కూడా. ఇప్పట్లో ఈ కాలంలో ఏం జరుగుతుందంటే, అభిప్రాయ భేదాలు ఉన్నట్లయితే వారు పరస్పరం శత్రువులుగా మారుతూ ఉన్నారు. కావాలా అలాంటిది? అభిప్రాయ భేదం వారికి వదిలినది. అభిప్రాయ భేదం ఉన్నంత మాత్రాన శత్రువులు అవ్వాలా? కాదే, ప్రేమగా ఉండలేమా? ఉండాలి కదా. యాజోపయాజులు ఆదర్శమని నేనంటాను. ఎక్కడైనా ప్రయోజనం వెతికేవాడు యాజుడు, ఏ ప్రయోజనం ఉన్నా దాన్ని వదులుకునేవాడు ఉపయాజుడు. ఎలాంటి చిత్రమైన అభిప్రాయాలు చూడండి. ఒకరికి ఒకరు పడుతుందా? పడదే. అభిప్రాయ భేదాలున్నంత మాత్రాన వారిని విడిచిపెట్టాలా? లేదే. తను భగవద్భక్తుడే కదా, తను మంచివాడే కదా. తనలోని మంచితనాన్ని గుర్తించి తనతో స్నేహంగా మెదలాలే తప్ప తన అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు అని ఆలోచించి విడిగా ఉండాలని కోరుకోకూడదు. కలుసుకోవడానికి కావలసిందేమి ఆలోచించాలి మనం. కలిసి నడవడానికి, కలిసి ఉండడానికి మా ఇరువురిలో ఏముంది? స్నేహం చేయడానికి, ప్రేమించడానికి మా ఇరువురిలో ఉన్న సమానమైన భావనలేవి? అభిప్రాయ భేదాలు ఎవరికి ఉండవు? అందరికీ అభిప్రాయ భేదాలు ఉంటాయి. అన్నంత మాత్రాన తల్లి తండ్రి కొడుకుల్ని విడిచిపెడతారా? లేదే. వైయక్తిక అభిప్రాయాలన్నీ అవన్నీ కూడా అభిప్రాయ భేదాలు వైయక్తికమైనవి. కానీ సమాజంలో ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు కొడుకులు ఎలా ఉండాలి, అభిప్రాయ భేదాన్ని వారి జీవితానికి అలవర్చుకోకూడదు, సమన్వయం చేసుకోకూడదు. అంటేనే ప్రేమగా స్నేహంగా బ్రతుకుతారు, బ్రతకగలం. ఎవరి స్నేహము నాకు అక్కర్లేదంటే ఎలాగైనా ఉండొచ్చు. అందరి స్నేహం కావాలనుకుంటే అభిప్రాయ భేదాలను మరచి వారిలో ఆ అభిప్రాయాలు అనుకొని ఆ అభిప్రాయ భేదాలను మరచి ఏకంగా ఉండాలి. ఐకమత్యంతో మనిషి ఉండాలి. అలా ఐకమత్యంతో ఉండాలనే కోరిక తనది ఉపయాజునిది. కనుక తను వచ్చాడు. గురువర్ధే, అన్నయ్య కదా, గౌరవించాలి కదా. గురువు అంటే ఎవరు? ఎవరైతే గౌరవానికి అర్హుడో తను గురువు. అన్నయ్య తండ్రి లేనప్పుడు తనే కదా తండ్రి. అదేదో చెబుతారు కదండి, అమ్మలో అకారం, నాన్నలోని నకారం, అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం చేరి అన్న అయ్యారని చాలా చక్కగా చెబుతారు. నిజమే అది. అమ్మ నాన్నలు లేనప్పుడు అన్నయ్యే అలా అమ్మ నాన్న అయి తమ్ముళ్ళని పైకి తీసుకొని వస్తారట.
అలాంటి గుణం తనకు ఉండాలి, అన్నయ్యకు అలాంటి గుణం ఉండాలి. తనలో ఉందేమో, దాన్ని చూశాడేమో ఉపయాజ. కనుక సిద్ధమయ్యాడు. సరే అన్నయ్య పిలుస్తూ ఉన్నాడు కదా, వెళదాం అనుకున్నాడు. యాగానికి సిద్ధమయ్యారు, యాగం చేస్తూ ఉన్నారు. ఆ ద్రుపదుని యొక్క భార్య పేరు ఏంటి? ద్రుపదుని భార్య పేరు నేనే మర్చిపోయాను. మహాభారతం చెబుతుంది, కౌసవీనామ తస్యాసీత్ యావైతాం పుత్రగ్రద్ధనినః. కొడుకు కావాలని ద్రుపదునికి కోరిక, కానీ తనకు కోరిక లేదట. అయినా కూడా తన పేరు కౌసవి. యాగమయ్యింది, పూర్ణాహుతి జరగాలి. పూర్ణాహుతి అయిన తరువాత అక్కడున్న ఆ ప్రసాదాన్ని ఆ కౌసవి స్వీకరించాలి. స్వీకరిస్తే తనకు సంతానం కలుగుతుంది. ద్రోణాచార్యుల వారిని చంపే మగ సంతానం, అర్జునునికి భార్య అయ్యే ఆడ సంతానం కలగాలి. కానీ అప్పుడు ఆ కౌసవి సౌత్రామణి అనే యాగం, ఆ సౌత్రామణి అనే యాగం చేస్తూ ఉన్నప్పుడు తతకాలే భయాత్ తదా, ఆ సందర్భంలో ఆ యాజుడు ఆ కౌసవి దగ్గరికి వెళ్ళి చెప్పాడట, యజ్ఞం సమాప్తమవుతుందమ్మా, మీరు రావాలి, ప్రసాదం స్వీకరించాలి అని చెబితే ప్రశతి చెప్పిందట. ప్రశతి అనే మరో పేరు కూడా తనకు. ఆ ప్రశతి చెప్పిందట, నాలిప్తం వై మమ ముఖం పుణ్యాన్ గంధాన్ బిభర్మిచ నా పత్నీ తేస్మి సూత్యర్థే తిష్టయాజ మమ ప్రియో మమ ప్రియే. నేనింకా తయారవ్వలేదు, నేనింకా తయారవ్వాలి. తనకు అందం పిచ్చి, తను మహానుభావురాలు, తను సామాన్యురాలు కాదు తను. అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఎల్లప్పుడూ అద్దం ముందు కూర్చోవడం, మొహానికి రంగులు దిద్దుకోవడం, పెదవులకు రంగులు దిద్దుకోవడం, వెంట్రుకలకు రంగులు వేసుకోవడం. అరే, ఉన్న రంగు భగవంతుడిచ్చిన రంగు ఉంది. అది భగవంతుడిచ్చిన ఆ రంగును ఎందుకని మాయం చేసుకోవడం? చేసుకుంటాం, అలంకరించుకుంటాం. అలంకార ప్రియులుంటారు కొందరు. ఇంకా నేను అలంకారం చేసుకోలేదు, అలంకారం చేసుకోవాలి అని తను చెప్పింది. నాలిప్తం వై మమ ముఖం, ముఖానికి రాసుకునే పౌడర్ ఏదైతే ఉందో రాసుకోలేదు ఇంకా. అప్పట్లో కూడా సౌందర్య సాధనాలు ఉండేవి, కానీ దానివల్ల ఏ విధమైన చర్మానికి హాని కలిగేవి కాదు. చర్మ సౌందర్యాన్ని పెంచే సాధనాలు అవన్నీ కూడా. కనుక తను చెప్పింది, నేను ఇంకా అలంకారం చేసుకోలేదు, ఇప్పుడు రావడం కుదరదు. ఏంటి, పిల్లల్ని కనే యంత్రమా నేను అని తనందంది. చూడండి, నా పత్నీ తేస్మి సూత్యర్థే. సూత్యర్థే అంటే ఏంటి? కనే యంత్రమా నేను? కాదే, నేను వచ్చే వరకు ఉండాలి అన్నాడు, అంది తను కౌసవి ప్రశతి. అలా చెప్పిన తరువాత యాజోపయాజులకు కోపం వచ్చింది. ఆహా, ఎవరి పని నేమేం చేస్తూ ఉన్నావు? నాకు కావాలా? మాకు కావలసిన పనా ఇది? కాదే, సంతానం మీకు కావాలి. మీరే ఇలాంటి అహంకారంలో ఉంటే, మీకే ఇంత గర్వం ఉంటే, ఏ ప్రసాదాన్ని కౌసవి ప్రశతి స్వీకరించాలో, స్వీకరించిన తరువాత తనకు సంతానం కలగాలో అలాంటి ప్రసాదాన్ని అగ్నిలో వేసేశారు ఆ యాజోపయాజులు. మొదట ఒక ప్రసాదాన్ని ఆహుతిగా వేశారు. సమర్పించిన తరువాత ఆ అగ్నికుండంలోనే ఒక దివ్యమైన స్వరూపం గల వ్యక్తి పుట్టుకొచ్చాడు. తనే ధృష్టద్యుమ్నుడు. తనని ఎదుర్కోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు కనుక ధృష్ట. అలాగే ద్యుమ్న అంటే ప్రకాశం కలవాడు. చిత్రమైన ప్రకాశం తనకుంది కాబట్టి ద్యుమ్న, అలా ధృష్టద్యుమ్నుడు అయ్యాడు. తనను ఎదురించడం సాధ్యం కాదు, చాలా ప్రకాశం కలవాడు కాబట్టి ధృష్టద్యుమ్న అనే పేరును తనకు పెట్టారు. సరే, ఇంకో ప్రసాదం ఉంది, అప్పుడైనా తనొచ్చిందా? లేదే, అప్పుడు కూడా రాలేదు. ఎదురు చూడడం వారి వల్ల సాధ్యం కాదు. అలాగే మరో ప్రసాదాన్ని కూడా ఆహుతిగా సమర్పించారు. అక్కడ ద్రౌపదీదేవి పుట్టుకొచ్చింది. తనకు కృష్ణ అని పేరు పెట్టారు. ఎందుకు? కృష్ణాసా వర్ణతశ్చాసీత్, కృష్ణాభూత్సాహి వర్ణత. తను నల్లగా ఉంటుందట కృష్ణ. ద్రౌపదీదేవి తెల్లగా ఎరుపు రంగులో ఉండేది కాదు, అందమైన నలుపు రంగట తనది. కృష్ణుని వర్ణం ఎలాంటిదో, మేఘం ఎలా ఉంటుందో అలాంటి నల్ల వర్ణమట. చాలా అద్భుతమైన సహజ సౌందర్యం తనది. అలాంటి ఆ ద్రౌపదీదేవి పుట్టుకొచ్చింది. ద్రుపదుని కూతురు కాబట్టి తనకు ద్రౌపది. తనది నలుపు వర్ణం కాబట్టి కృష్ణ అంటే నలుపు,
తనది నలుపు వర్ణం కాబట్టి తనకు కృష్ణ అని ఋషులందరూ కూడా పేరు పెట్టారు. అమోక్షణీయం దైవం హి భావిమత్వ మహాపతి. దైవం అమోక్షణీయం. దైవాన్ని తిరస్కరించడం, దైవాన్ని అధిగమించడం ఎవరి వల్ల సాధ్యమవుతుందా? లేదే. కనుక దైవం వల్ల నాకు ఈ సంతానం కలిగింది అని. చూడండి భగవంతుడు ఎలా పొందుపరిచాడో చూడండి. ద్రుపదిని కోరిక ఏంటి? అర్జునునికి తగిన భార్య నాకు కూతురు కావాలి. పృషతీదేవి, ఆ పృషతీదేవి తనను కని ఉంటే అర్జునునికి భార్య కాగల వయస్సు తనకుండేదా? లేదే. కనుక భగవంతుడు ఏం చేయించాడో చూడండి. తనకు అనాస్థ కలిగేలా, ఆస్థ లేకుండా అలంకారం పైన తనకు ఆస్థ కలిగేలా భగవంతుడు చేశాడు. అక్కడికి వెళ్ళలేదు. ఆహుతిని అగ్నిలో వేశారు. అగ్నికుండం నుండే వారు పుట్టుకొచ్చారు. కనుక వారిరువురు కూడా అయోనిజులు, యోని సంబంధం లేకుండా జనించిన వారు అయోనిజులయ్యారు. మహాపరాక్రమవంతుడయ్యాడు ధృష్టద్యుమ్నుడు. ద్రౌపదీదేవి ఎంత అందగత్తె ప్రపంచములోనే లేదు. అలాంటి అందం తన స్వంతమయ్యింది. తను అర్జునునికి భార్య అయ్యింది. ఆ ఘటనను ముందు చెబుతారు. క్రమంగా ఆ విషయాలను విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజరః సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావయత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.